మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి ఆర్థికంగా ఎదగాలని, ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని, డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని చాలామందికి ఉంటుంది. కానీ మిత్రులారా, ఎందుకు కాలేకపోతున్నారు అంటే వాళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాయి అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు మిత్రులారా. అవును మిత్రులారా, ఖచ్చితంగా చిన్న ప్రయత్నాల ప్రాముఖ్యత గురించి వాళ్ళు తెలుసుకోలేరు. ఆ చిన్న చిన్న అడుగులే, చిన్న చిన్న ప్రయత్నాలే ఆర్థిక విజయాన్ని విస్తరించే ఒక అద్భుతమైన సామ్రాజ్యాలు సృష్టిస్తాయని వాళ్ళకి తెలియదు మిత్రులారా. అందుకే మీకు ఈ వీడియోలో చిన్న చిన్న ప్రయత్నాలే మిమ్మల్ని ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకునేలా మీకు ఎలా ఉపయోగపడుతుందో అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. చిరు అడుగు ఒక మహా సామ్రాజ్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. చిరు అడుగు అనేది ఒక చిన్న అడుగే ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. పెద్ద నది పుట్టేది ఒక చిన్న చినుకుతోనే అని తెలుసుకోవాలి మిత్రులారా. ఒక మహా వృక్షం కూడా మొలిచేది ఒక చిన్న గింజతోనే. అలాగే మిత్రులారా, మీ యొక్క ఆర్థిక సామ్రాజ్య పునాది కూడా ఒక చిన్న ప్రయత్నంతో, మీరు వేసే ఒక చిన్న అడుగుతోనే సాధ్యమవుతుంది మిత్రులారా. తెలుసుకోండి, మీరు ఒక చిన్న అడుగుతో వేల పైల ప్రయాణమైన ఎలా ప్రారంభించవచ్చో, ఒక అడుగుతోనే వేల మైలమైన ప్రారంభమయ్యేది ఒక అడుగుతోనని ఎలాగైతే మనం తెలుసుకున్నామో, అలాగే మన ప్రయత్నం లక్షల కోట్ల సంపద అయినా మొదలయ్యేది కూడా ఒక చిన్న రూపాయి పొదుపుతో అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకే వాయిదా వేసే అలవాటును వదిలిపెట్టండి. మీరు పొదుపు చేయడానికి వాయిదా వేసే అలవాటు కనుక మీలో ఉంటే దాన్ని వదిలిపెట్టండి. మీకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని పెట్టుబడిగా మార్చుకోండి. ఓటమి ఎదురైనా ఐధైర్యపడకండి. అది గెలుపుకు ఒక పాఠమని నేర్చుకోండి. మీరు చేసే చిన్న ప్రయత్నమే కదా మిత్రులారా మీరు విజయాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మిత్రులారా, మీరు చేసే చిన్న ప్రయత్నమే కదా అని దాన్ని తక్కువ చూడకండి. అది మీ విజయానికి మార్గం అని తెలుసుకోండి మిత్రులారా. కఠిన శ్రమ చేసినట్టయితే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందనే సత్యాన్ని ఎప్పుడూ మరవకండి. మిత్రులారా, శ్రమ మీ ఆయుధమైతే విజయం మీ బానిస అవుతుందనే సత్యాన్ని ఎప్పుడూ మరవకండి. క్రమశిక్షణతో కూడిన మీ శ్రమనే మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది, ఆర్థికంగా నిలిచుండేలా చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. రేపు నీ ఇంగిట ఒక అద్భుతమైన సిరి సంపదల నీ శ్రమనే రేపు నీ ఇంటి ముంగిట ఒక సిరి సంపదలను చిగురుస్తుంది అని తెలుసుకోండి మిత్రమా. అందుకే ఈ రోజు నుండే మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. రేపటి నీ అజేయమైన ఆర్థిక సామ్రాజ్యానికి నిలువెత్తు సాక్ష్యం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏదైనా పెద్ద మార్పు రావాలంటే అది మన ఆలోచనలో వచ్చే చిన్న మార్పుతోనే మొదలవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మీ యొక్క నిరంతర కృషి మరియు సరైన ప్రణాళిక మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయనే సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా నిరంతరంగా కృషి చేసి ఉన్నత శిఖరాలకు చేరండి మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ వీడియోని మీరు చేసే చిన్న ప్రయత్నమే మిమ్మల్ని ధనవంతులను చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. అవును మిత్రులారా, ఈరోజు మీరు చేసే ఒక గొప్ప ప్రయాణం గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీరు విజయవంతులు కావాలంటే, మీరు డబ్బు సృష్టించాలంటే దానికి ప్రధాన సూత్రం ఏంటో తెలుసా మిత్రులారా? ఇందాక చెప్పినట్టు ఒక మహా వృక్షం కూడా ఒక చిన్న విత్తనం నుంచే మొదలవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి. ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ఏవైనా చూడండి, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను ఏవైనా చూడండి, అవి అమెజాన్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లేదా ఏదైనా చూడండి, అవి ఒక చిన్న గదిలోనే చిన్న ఆలోచనతోనే మొదలయ్యాయి అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకోసం ఈరోజు మీరు పొదుపు చేసిన, మీరు దాచిన ఆ 100 రూపాయలే రేపటి మీ ఆర్థిక స్వేచ్ఛకు పునాది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అందుకే పొదుపు స్టార్ట్ చేయండి. చాలామంది నా దగ్గర లక్షలు ఉంటేనే పెట్టుబడి పెడతాను అని ఆగిపోతారు. కానీ మిత్రులారా, ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో తెలుసా? ఆర్థిక శాస్త్రం చెప్పే నిజమేంటో తెలుసా? మీరు కాంపౌండింగ్ మ్యాజిక్ తెలుసుకోండి. మిత్రులారా, కాంపౌండింగ్ మ్యాజిక్ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ ఆర్థిక శాస్త్రం అంటే ఏమిటో. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నట్లు కాంపౌండింగ్ అనేది ప్రపంచపు 8వ వింత అని తెలుసుకోండి మిత్రులారా. మీరు ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తే అది కాలక్రమేణా భారీ మార్పును తెస్తుంది. ఉదాహరణకు, ఒక చెరువు నిండాలంటే ప్రతి వర్షపు చుక్క పడాల్సిందే.
మీ పొదుపు కూడా అంతే మిత్రులారా. అలవాటు ముఖ్యం. మీరు పొదుపు చేయాలనే మీ యొక్క అలవాటే ముఖ్యం మిత్రులారా. మీరు ఆర్థిక సామ్రాజ్యాన్ని కావాలా అని మీరు అనుకున్నప్పుడు దానికి కావాల్సింది ఏమిటో తెలుసా? మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు మిత్రులారా, మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అన్నది చాలా చాలా ముఖ్యం. మీ యొక్క రోజువారీ అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని మీ యొక్క మొదటి విజయాన్ని గుర్తుపెట్టుకొని మిత్రులారా. మీరు పొదుపు చేయాలంటే మీ యొక్క రోజువారీ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే మీ మొదటి విజయం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఆర్థిక సామ్రాజ్యం నిర్మించేటప్పుడు ఎదురు దెబ్బలు తగలడం సహజం మిత్రులారా. మీరు ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి అని మీరు అనుకున్నప్పుడు ఓటములు ఎదురు దెబ్బలు తగలడం సహజం. దాని గురించి అందుకోసమని మీరు భయపడకండి. చాలామంది నష్టపోతామని భయపడి అసలు మొదలే పెట్టరు మిత్రులారా. చాలామంది నష్టపోతామేమో భయపడి అసలు మొదలే పెట్టరు. కానీ మిత్రులారా, ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఏ రిస్క్ తీసుకోకుండా ఉంటే అదే అతిపెద్ద రిస్క్ అని తెలుసుకోండి మిత్రులారా. మీరు స్టాక్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా మీ యొక్క సొంత వ్యాపారం కావచ్చు, ప్రారంభంలో మీకు చిన్న తప్పులు జరుగుతాయి. ఆ తప్పులను పాఠాలుగా భావించాలి కానీ ముగింపుగా కాదు మిత్రులారా. మిత్రులారా, మీకు చిన్న తప్పులు చేసినప్పుడు వాటిని ఒక పాఠాలుగా భావించండి. అంతేకాదు వాటిని ముగింపు పలకకండి. అంటే ముగింపుగా కాదంటే మీ మీన్స్ ఏంటంటే మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఉండకండి అని అర్థం మిత్రులారా. అందుకే మీరు కన్సిస్టెన్సీగా ఏదైతే చేసినా, మీరు ఒకవేళ షేర్ మార్కెట్ చేస్తున్నారనుకోండి, మార్కెట్ పడిపోయినా కూడా పరిస్థితులు బాగోలేకపోయినా కూడా మీ ప్రయత్నం ఆపకండి. సముద్రపు అలలు వస్తూ పోతుంటాయి కానీ నావికుడు ప్రయాణం ఆపడుగా మిత్రులారా. అలాగే మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని మీరు సృష్టించాలంటే మీ ప్రయత్నం ఎప్పుడూ ఆపకండి మిత్రులారా. మీరు విజయం సాధించాలంటే, ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించాలి అంటే ధనవంతుల యొక్క మైండ్ సెట్ని అలవర్చుకోండి. ధనవంతులు కావడానికి కావాల్సింది ఏమిటనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ధనవంతులు కావడానికి కావాల్సింది డబ్బు కాదు, ధనవంతుల యొక్క ఆలోచన విధానం అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ దగ్గర అప్పులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఎసెట్స్ ఉన్నాయా, లయబిలిటీస్ ఉన్నాయా అనే దాని గురించి కాదు మిత్రులారా. సామాన్యులు ఎప్పుడు కూడా డబ్బు రాగానే విలాసాల కోసం ఖర్చు చేస్తారు. సామాన్యులు ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు రాగానే విలాసాల కోసం ఖర్చు చేస్తారు. కానీ మిత్రులారా, విజేతలు ఎప్పుడు కూడా ఆ డబ్బును మళ్ళీ డబ్బు సంపాదించే మార్గాల్లో అంటే ఎసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. ఎసెట్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి మిత్రులారా మీకు తెలియకపోతే అభ్యాసం అంటే లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అందుకోసమనే మీరు సంపాదించాలంటే, మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే నిరంతర అభ్యాసం అనేది చాలా ముఖ్యం మిత్రులారా. అది మీ మెదడులో మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు 100 రెట్ల లాభాన్ని ఇస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. దానికి సంబంధించిన పుస్తకాలు చదవండి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి మిత్రులారా. సమయం విలువ డబ్బును పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు కానీ మిత్రులారా సమయాన్ని కాదండి. మీరు సమయానికి తగ్గట్టుగా మీరు ఉండాలి మిత్రులారా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమయం అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని కోల్పోతే సంపాదించుకోవడం అసాధ్యం మిత్రులారా. ఆ సత్యాన్ని మీరు తెలుసుకోండి. అందుకోసమే మిత్రులారా, సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకండి. సమయం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు మీ యొక్క సమయాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆదాయాన్ని ఇచ్చే పనుల కోసం కేటాయించండి. మీ సమయాన్ని ఎక్కువగా మీకు ఆదాయాన్ని ఇచ్చే పనుల కోసం కేటాయించండి మిత్రులారా. అప్పుడే మీరు ధనవంతులు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఒక నిజం ఏంటంటే, పెద్ద సామ్రాజ్యాలు ఎప్పుడు కూడా సిమెంట్తో, ఇటుకలతో మాత్రమే నిర్మించబడవండి. అవి పట్టుదల మరియు చిన్న చిన్న ప్రయత్నాలతో నిర్మించబడతాయనే సత్యాన్ని తెలుసుకోండి. నేటి అడుగు రేపు చేద్దాంలే అనే కాదు మిత్రులారా. మీరు నేటి అడుగు వేసేటప్పుడు ఇప్పుడు అడుగు వేయాలి, ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు వెంటనే మొదలు పెట్టండి. రేపు చేద్దాంలే అనే మాటను మీ డిక్షనరీ నుండి తీసేయండి. మీరు ఇప్పుడే ఒక చిన్న పొదుపుతో లేదా ఒక కొత్త వ్యాపార ఆలోచనతో ప్రారంభించండి మిత్రులారా. మీ యొక్క నమ్మకం మిమ్మల్ని విజేతలను చేస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. పక్కవాడు ఎగతాళి చేసినా పట్టించుకోకండి. మీరు నిర్మించబోయే సామ్రాజ్యం రేపు వారికి సమాధానం చెబుతుందనే సత్యాన్ని తెలుసుకొని మీ ప్రయత్నం ఆపకుండా మొదలు పెట్టండి మిత్రులారా. మహాప్రస్థానం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి.
ఒక పెద్ద మహాప్రస్థానం కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. అలాగే మిత్రులారా, మీ యొక్క ఆర్థిక సామ్రాజ్యానికి అడుగు ఇప్పుడే పడాలి మిత్రులారా. ఈ క్షణం నుంచే పడాలి. ఈ క్షణం నుంచే మీ ఆలోచన విధానం చేంజ్ కావాలి. మీకోసం ఒక సూచన ఏంటంటే మిత్రులారా, మీరు ప్రయత్నం ఆపకుండా మొదలుపెట్టండి. మీరు ఓడిపోయినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నం చేయండి. నేర్చుకొని మీ యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకోండి మిత్రులారా. మీ సంకల్పం బలంగా ఉంటే కనుక, మీరు సాధించాలనే శక్తి, ఆర్థికంగా ఎదగాలనే ఒక దృఢ సంకల్పం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఎదగగలుగుతారు మిత్రులారా. అలా ఎదిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరు వేసే చిన్న ప్రయత్నాలే మిమ్మల్ని పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించేలా చేస్తాయనే నమ్మకంతో ఉండండి. అలాంటి నమ్మకం మీకు ఉండాలని, అలాంటి నమ్మకంని తెచ్చుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.